ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మే 15, 2025. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 3-4 వచనములు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఆమేన్. మన ప్రవర్తన ఆయనకు తెలుసు. మాటలు, చూపులు, తలంపులు, క్రియలు వీటన్నిటి కలయికే ప్రవర్తన. మన ప్రవర్తన గురించి ఆయనకెట్లా తెలుసు? కారును తయారు చేసిన వానికి ఆ కారు గురించి తెలియకుండా ఉంటుందా? అట్లానే మన హృదయాన్ని నిర్మించిన వానికి మన ప్రవర్తన గురించి తెలియకుండా ఎట్లా ఉంటుంది? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13-15 వచనాలు గమనించినట్లయితే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. మన మాట నాలుకకు రాకమునిపే ఆయనకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే హృదయం దేనితో నిండి ఉందో దేవునికి తెలుసు. కాబట్టే మనం ఏం మాట్లాడుతున్నామో ఆయనకి తెలుసు. అయితే ఎక్కువ సందర్భాల్లో మన హృదయంలో ఉండేవి ఒకటి, బయటికి మాట్లాడేవి మరొకటి. వీటిని కపటపు మాటలు అంటాం. ఇవి ఒకవేళ మనుషులు కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఆయనను మాత్రం మోసం చేయలేం. మనం మాట్లాడేవి నిజమైనవో కపటమైనవో అవి మన నోటి నుండి బయటకు రాకముందే ఆయన గ్రహించగలడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి శక్తిమంతుడో. ఆయనకు లోబడదాం. వ్యర్థమైన కపటపు మాటలకు దూరంగా ఉందాం. ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.